సత్సంగ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ రాధాకృష్ణ మరియు జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర యొక్క మరియు షడ్గోస్వామి బృందం గురు పరంపర శ్రీల ప్రభుపాద్ మహారాజ్ యొక్క కృప మీ పైన ఉండి మనందరి పైన ఉండి మన భక్తిలో ముందరికి కొనసాగాలని చెప్పి వారందరినీ ప్రార్థిస్తూ భగవద్గీత గురించి చిన్నగా ముందుగా కొన్ని ప్రాథమిక విషయాలు చర్చించిన తర్వాత శ్లోకానికి వెళ్దాం. భగవద్గీత గురించి మనం ఎన్నిసార్లు విన్నా కూడా విన్న విషయాలే మళ్ళీ వింటూ ఉంటే అవి నూతనంగా అనిపిస్తాయి అన్నమాట. మనం ఇప్పుడు ఏదో ఒక దగ్గర వినొచ్చు ఆ విషయాన్ని, కానీ తిరిగి దాన్ని పునశ్చరణ అంటే దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే ఈ సత్సంగ కార్యక్రమం అన్నమాట. మనం ఎన్నో విషయాలు ఎన్నో ప్రాంతాల్లో వింటుంటాం, కానీ అవి మళ్ళీ మనకు కొత్తగా అనిపిస్తాయి అన్నమాట. భగవద్గీత అదే దీని యొక్క ప్రాముఖ్యత. భగవద్గీత యొక్క హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జయ రాధా మాధవ రాధా మాధవ రాధే జయ రాధా మాధవ రాధా జయ రాధా మదన్ మోహన్ రాధా మదన్ మోహన్ రాధే జయ రాధా మదన్ మోహన్ రాధా జయ రాధా గోవింద రాధా గోవింద రాధే జయ రాధా గోవింద రాధా గోవింద రాధే జయ రాధా గోపీనాథ రాధా గోపీనాథ రాధే జయ రాధా గోపీనాథ రాధా జయ రాధా గిరిధరి రాధా గిరిధరి రాధే జయ జయ రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర రాధే జయ ప్రభుపద జయ ప్రభుపద ప్రభుపద శిల ప్రభుపద ప్రభుపాద 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 जय गौर हरि बोल हरि बोल हरि बोल जय गौर हरि बोल ओम नमो भगवते वासुदेवाय 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय
వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు ఈ వ్యాసాసనం పైన కూర్చునే అవకాశాన్ని కల్పించిన భక్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ భగవద్గీత మనం ఎందుకు చదవాలి? అందరం భగవద్గీత చదవాలి 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 అంటాం. ఎందుకు చదవాలి? ఇప్పుడు ఈ కలియుగంలో ప్రతి ఒక్క జీవి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, మనకెవరైనా ఈ పని చేయమని చెప్పారనుకోండి, మనం ఏమంటాం? ఊరికే పరిగెత్తుకెళ్ళి చేయం. ఏమడుగుతాం? ఈ పని చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి? లాభము చేకూరకుండా ఏ పని కూడా చేయలేము. మనం చేస్తామా? ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆయన ఇక్కడ నుండి ఊర్లోకి వెళ్ళి ఒక కొట్టుకెళ్ళి సామాన్ తీసుకురామని చెప్పాను. ఏదైనా వస్తువులు ఆయన ఏమంటాడు? ముందుగా ప్రభుజీ నాకు కొంచెం పగినట్టుంది. సరే, నువ్వు ఆ సామాన్తో పాటు నీకు నచ్చిన ఒక వస్తువు తీసుకొని తినే వస్తువు ఏదైనా తీసుకురామంటే అప్పుడు ఏమంటాడు? నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకంటే అది ఆ వస్తువు తీసుకురావడంలో ఆయనకు కూడా ఒక లాభము కలుగుతుంది కాబట్టి ఆ పని చేయడానికి ఉత్సాహంతో వెళతాడు అన్నమాట. అందుకే మనం భగవద్గీత చదివితే మనకి ఏం వస్తుంది, ఆ లాభం ఏంటో తెలియకుండా చదివితే మనకంత ఉత్సాహం కలగదు. అది మనకి కలియుగంలో అది అలవాటు అనమాట. ఏ పని చేసినా దాంట్లో లాభాన్ని చూసుకొని మాత్రమే మనం చేసుకుంటాం. అయితే ఈ భగవద్గీతలో ఎన్ని విషయాంశాలు ఉన్నాయి తెలుసా మీకు? తెలుసా? ఎన్ని అధ్యాయాలు? 18 అధ్యాయాలు. ఎన్ని శ్లోకాలు? 700 శ్లోకాలు. ఒక్కొక్క అధ్యాయానికి కూడా ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. ఒక అధ్యాయంలో ఏం విషయాంశాలు చర్చించబడ్డాయి? భగవద్గీత కేవలం మనకు తెలిసి 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. ఒక్కొక్కరు చెప్తా ఉంటారు భగవద్గీత చదివితే అన్ని చదివినట్టే. మరి ఏంటి అవన్నీ మనం తెలుసుకోవాలి. భగవద్గీతలో 18 అధ్యాయాలతో పాటుగా 18 విద్యలతో కూడి ఉంటుంది అన్నమాట భగవద్గీత. తెలుసా 18 విద్యలు ఎవరు? ఈ భగవద్గీత సకల శాస్త్రాల, సకల వేదాల సారమైనటువంటి ఆ రత్నాలతో అలంకరించబడినటువంటి ఈ భగవద్గీత. అంటే మనము ఒక ప్రాంతాన్ని రత్నాలతో ఎప్పుడు అలంకరిస్తాం? ఒక మహా చక్రవర్తి వచ్చారనుకోండి, మనం ఈ సింహాసనాన్ని రత్నాలతో అలంకరిస్తాం. అంటే అది ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటేనే కానీ దాన్ని మనం రత్నాలతో అలంకరించాలి. అట్లాంటిది భగవద్గీత సకల వేదాల, సకల శాస్త్రాల యొక్క సారమైనటువంటి ఆ రత్నాలతో పొదిగి ఉండబడిందండి భగవద్గీత. అంటే దాని ప్రాముఖ్యత ఎంత ఉంటే దాన్ని అట్లా పేర్కొంటారు భగవద్గీత పూర్వ ఆచార్యులు. భగవద్గీతకి ప్రభుపాదుల వారి కంటే పూర్వం ఉన్న ఆచార్యుల్లో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు, తర్వాత బలదేవ విద్యాభూషణ్ ఆచార్యుల వారు, వారిద్దరు భగవద్గీతకి టీకా వ్యాఖ్యానం చేశారు. అయితే ప్రభుపాదుల వారు మనకి భగవద్గీతలో రాసినటువంటి తాత్పర్యాలన్నీ కూడా ఆ ఇద్దరు ఆచార్యుల యొక్క తాత్పర్యాలని ఫాలో అవి వాళ్ళని అనుసరించి రాశారన్నమాట. అయితే భగవద్గీతలో కూడుకున్నటువంటి
ఆ 18 విద్యలు. వేదాలు అంటే ఎన్ని? 4 వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. 18కి ఎన్ని అయిపోయినాయి? 4. తర్వాత ఇవి 4 వేదాలు. తర్వాత శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్యం, కల్ప. ఇవి 6. ఇవి 6 ఏంటి? ఇవి ఉపవేదాంగాలు. తర్వాత 18 పురాణాలు. మీమాంస. మీమాంస అంటే ఇది ఒక విచారణ శాస్త్రం అన్నమాట, తర్కశాస్త్రం. ఒక విషయాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే దాన్ని తర్కం విషయంలో మాత్రమే తెలుసుకుంటాం అనమాట. ఒకరు ప్రశ్నిస్తారు, ఒకరు దానికి సమాధానం. అట్లా చర్చ విషయం ద్వారానే ఏదైనా విద్య గురించి పూర్తిగా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. తర్కశాస్త్రం ఉంటుంది. తర్వాత న్యాయ, తర్వాత ధర్మశాస్త్రాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వ వేదం, అర్థశాస్త్రం. ఈ 6 ఉపవేదాలు. ఈ పైన వచ్చినవి వేదాంగాలు. అవి 4 వేదాలు, 6 వేదాంగాలు, పురాణాలు 18, మీమాంస, న్యాయ, ధర్మ, ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వ వేదం, అర్థశాస్త్రం. ఇవి ఉపవేదాలు. అయితే మన జీవితకాలం ఎంత చెప్పండి? ఎంత? మన కలియుగంలో మనిషి యొక్క ఆయు పరిమాణం ఎంత? 60. అది గ్యారంటీ లేనిది. ఈ కలియుగంలో పదం పదం విపదం అంటే మనం వేసే ప్రతి అడుగు ప్రమాదం వైపే వేస్తున్నాం మనం. అందుకే కలియుగంలో మనం ఏది ప్రామాణికంగా చెప్పలేం. నేను 100 సంవత్సరాలు ఉంటాను, నేను 40 సంవత్సరాలు ఉంటాను, నేను 50 సంవత్సరాలు ఉంటాను, నేను 80 సంవత్సరాలు ఉంటాను. దానికి గ్యారంటీ ఏమీ లేదు. మరి ఈ గ్యారంటీ లేని జీవితాన్ని మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? భగవంతుడి యొక్క లీలల్ని, ఆయన యొక్క గుణాల్ని, ఆయన యొక్క నామాన్ని శ్రవణము, కీర్తనము, స్మరణం ద్వారా మనకిచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ భగవంతుడు కనుక ఇచ్చిన సమయాన్ని మనం వృధా చేస్తే ఏమవుతుంది? మనకి రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఎన్ని నిమిషాలు? 14,440 నిమిషాలు. ఎన్ని సెకండ్లు? 14,440 సెకండ్లు ఒక్క రోజుకి. మరి ఇప్పుడు చెప్పండి, టైం లేదా మనకి? ఉందా? ఎంత ఇచ్చారు భగవంతుడు మాకు సమయాన్ని? మనకి 24 గంటలలో భగవంతుడు మనకు మేలు చేయడానికి ఆయనకి ఎంత సమయం కేటాయించమంటున్నారు? 24 గంటలు కేటాయించమని చెప్పర్లే. కేవలం ఒక 2 గంటలు ఆయన నామాన్ని జపించడానికి, ఇలా ఆదివారం స్వస్థ కార్యక్రమానికి రావడానికి ఇంకొక 2 గంటలు, 4 గంటలు వెళ్ళిపోతే ఇంకా మన జీవితంలో ఎంత ఎంత మిగులుతుంది? ఇంకా ఒక రోజుకి 20 గంటలు. 20 గంటలలో మన పనులు మనం చేసుకోలేమా? అంటే భగవంతుని కేంద్ర స్థానంగా చేసుకొని మనం ఏ కార్యం చేసినా కూడా దాంట్లో కేంద్ర స్థానం భగవంతుడు ఉండాలి. లేదంటే మనం భౌతిక కార్యాలలో నిమగ్నం అవ్వబోతూ భగవంతునికి దూరంగా జరిగిపోతాం అనమాట. అందుకే ఏ పని చేసినా కూడా ఇప్పుడు 2 భక్తులు కలిస్తే ఏమన్నది మనం? హరే కృష్ణ అనాలి. ఎవరి గురించి చర్చించాలి? భగవంతుడి గురించే చర్చించాలి. లేదంటే మీ పేరు ఏం పేరు? సనాతన్. సనాతన ప్రభు శంకరపతి ప్రభు కలిశారనుకోండి, చర్చ ఎవరి గురించి ఉంటుంది? ఉండదు. ఎవరి గురించి ఉంటుంది? గంగాసాగర్ ఇట్లా, జగన్నాథ్ ప్రసాద్ అట్లా, వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందంట, వాళ్ళ ఇంట్లో అట్లా జరిగిందంట, అదే చర్చ ఉంటుంది. మీరు గమనించండి, ప్రారంభంలో భగవంతుడి గురించి చర్చ ఉంటుంది, తర్వాత ఎక్కడికి దారిస్తుంది? అది నిజమా కాదే? చెప్పండి, జరిగే వాస్తవమా కాదా? అందుకే మనం అవన్నీ కొద్దిగా అది అంత తొందరగా తగ్గదు, కానీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రోజు మనం పూర్తిగా ఈ వైపుకు మరలే అవకాశం ఉంటుంది.
ఇక్కడ భీమ్గల్లో ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు సుమారుగా జనాభా? 25,000. అంటే వీళ్ళకి జిజ్ఞాస ఉంది, ఆ కోరిక ఉంది, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడు ఎవరు, నేనెవరు, ఆయనకు నాకున్న సంబంధం ఏంటి, మన సంబంధాన్ని మనం ఎట్లా కోల్పోయాం, తిరిగి ఆ సంబంధాన్ని మనము ఎట్లా కలుపుకోవాలి అనే జిజ్ఞాస మీకు ఏదో రకంగా కలిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. ఆ కోరిక ద్వారానే ఇప్పుడు ఊరు అంత దూరం ఉన్నా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాం? పనులన్నీ వదులుకొని తెలుసుకోవడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, ఆయన యొక్క లీలల్ని వినడానికి, ఆయన యొక్క నామాన్ని జపించడానికి. ఇప్పుడు ఆ సమయాన్ని కనుక మనం వృధా చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పే జనరల్ విషయాలు శ్లోకాలకు వెళ్ళలేం కాదు. ఇది అవసరమా లేదా? చెప్పండి, అవసరమా? ఉదాహరణకి ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న అడిగింది, నాన్న నాకు ఒక 10 రూపాయలు కావాలని. ఇచ్చాడు 10 రూపాయలు. ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ వాళ్ళ నాన్నకి తిరిగి ఏం చెప్పలేదు. నాన్నకి ఏమనిపిస్తుంది? నేను మా అమ్మాయికి 10 రూపాయలు ఇచ్చాను, ఆమె దేనికి ఖర్చు పెట్టిందో మరి నాకు లెక్క చెప్పాలి కదా. చెప్పితే అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ నాన్నకి ఈమెకి 10 రూపాయలు ఇచ్చినా, డబ్బు ఇచ్చినా ఆమె సద్వినియోగంగానే ఖర్చు పెడుతుంది, మంచి మంచి పనులకి ఖర్చు పెడుతుంది, తిరిగి లెక్క అప్పచెప్తుంది. కానీ అదే ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి 10 రూపాయలు అడిగితే 5 రూపాయలు కూడా ఇవ్వడు. అదే భగవంతుడు ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయనతో కోల్పోయిన మన సంబంధాన్ని తిరిగి మనము కలుపుకోవడానికి మనకి ఎంత సమయం ఇచ్చారు చూడండి. మరి ఆ సమయాన్ని మనం వృధా చేస్తే ఆయన ప్రతిస్పందన ఎట్లా ఉంటుంది? ఆ సమయాన్ని కనుక మనము సద్వినియోగం చేసుకోకపోతే చివరిలో ఏమి ఎదుర్కోవాలి? మనము 100 సంవత్సరాలు బతికినా కూడా ఏమి ఎదుర్కోవాలి? ఏమి ఎదుర్కోవాలి మనం? మృత్యు సర్వచ హరణం. మృత్యు వచ్చిందంటే ఇంకా వీళ్ళు నా వాళ్ళు, ఇది నా బంగళా, ఇది నా కారు. యమోటులు వచ్చి, నాయన నీ సమయం అయిపోయింది, వెళ్దామంటే ఒక్క నిమిషం ఆగండి, మా అబ్బాయి వచ్చినాక ఉండండి, నేను ఈ డబ్బులు ఇక్కడ పెట్టాను, వాళ్ళకి డివైడ్ చేసేటంటే ఉంచుతారా వాళ్ళు? బాబు అయిపోయింది, నీ పాత్ర ఇక్కడ అయిపోయింది, ఇంకా వెళ్ళడమే. అందుకే సమయాన్ని మనం వృధా చేయకుండా మన చేతిలో ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుని గనక మనము సమయాన్ని కేటాయిస్తే మీరు చూడండి, రెగ్యులర్ ప్రతిరోజు జపం చేసే వాళ్ళు ఆ జపాన్ని కనుక పొద్దున్నే 16 మాలలు జపం చేసేవారు, లేక తక్కువ చేసేవారు, ఎంతైనా కానివ్వండి, భగవంతుని యొక్క నామాన్ని జపించేవారు ఉదయాన్నే జపించి వాళ్ళ పనులకు వెళ్తే అది ఎట్లా ఉంటుంది ఒకసారి. మనం పనికి బయటకు వెళ్ళినప్పుడు మీరు ఒకసారి కావాలని పరీక్షించుకోండి, మనమే పరీక్షించుకోవాలి. మనం జపం చేసిన తర్వాత వెళ్ళి ఆ పని చేయండి, ఆ పని ఎలా జరుగుతుందో. జపం చేయకుండా వెళ్ళి ఆ పని చేయండి, మన పని ఎలా జరుగుతుందో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఉదాహరణకి బయట మనకు గంట పని ఉందనుకోండి, జపం చేసి కనుక వెళితే ఆ పని అరగంటలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. జపం చేయకుండా వెళితే మన ఆలోచనలన్నీ అస్తవ్యస్తంగా మారుతాయి. మరి ఏమవుతుంది? కన్ఫ్యూజన్ అంటే తెలుగులేదు, తికమక పడుతుంటాం మనం పని చేయడానికి. అది గంటలో అయ్యే పని 2-3 గంటలలో ఉన్న పూర్తి కాదు అది. అందుకే మనం ఆ సమయాన్ని మన చేతిలో ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు భగవంతుడు ఏం చూస్తాడు? నేను వీళ్ళకి సమయాన్ని ఇస్తే వీళ్ళు నా కోసం కాస్త సమయాన్ని కేటాయించగలుగుతున్నానని చెప్పి మన పనులను సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఇస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ సమయాన్ని ముందుగా సద్వినియోగం చేసుకోవాలి. సరే చూద్దాం, ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీత ఉంది,
నేను ప్రభు దగ్గరికి పోయి భగవద్గీత చదవండి అంటే చాలామంది అట్లా మాకు అనుభవాలండి. అబ్బా ఈ భగవద్గీత ఇది 60 సంవత్సరాల తర్వాత చదవాలని ప్రభు చేయదు. అక్కడ దొరికిపోతారు ఇంకా మనకి. 60 సంవత్సరాల తర్వాత అంటే 60 సంవత్సరాల తర్వాత నువ్వు ఇలాగే ఉంటావా? ఎలా ఉంటాం మనం 60 సంవత్సరాల తర్వాత? ఇప్పుడు నా వయస్సు 60 సంవత్సరాలు. నేను ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇట్లాగే ఉంటానా? ఈ భగవద్గీత పట్టుకోవడానికి కూడా ఇవి పనిచేయవు. అంటే నా వరకు నాకు పనిచేస్తాయేమో, కానీ సాధారణంగా అయితే మాత్రం మనము ఇంకొకరి పైన ఆధారపడి జీవనం కొనసాగించాల్సి వస్తుంది. మన శారీరక ధర్మం అట్లా ఉందన్నమాట. అది భగవంతుడు అట్లా నిర్మించారు దాన్ని. అట్లా అన్నప్పుడు మనము ప్రశ్నించుకోవాలి. అప్పుడు మన నాలుక భగవద్గీత అనగలుగుతుందా? అప్పుడు 70 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత అనలేము, వినలేము, తినలేము, చూడలేము, నడవలేము. జన్మ, మృత్యు, జర, వ్యాధి మనకు ముఖ్యంగా ఈ 4 ముఖ్యమైన సమస్యలు అన్నమాట. అవి తప్పించుకోవడానికి ఎవరు కూడా వీలు లేదు. అందుకే ఇప్పుడు మనము మన జీవిత కాలంలో ఈ 4 వేదాల్ని, 4 వేదాంగాల్ని, 18 పురాణాలని, విచారణ శాస్త్రాన్ని, న్యాయశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని, ధనుర్వేదం, గంధర్వవేదం, అర్థశాస్త్రం ఇవన్నీ చదవగలుగుతామా? ఒక భగవద్గీత చదవాలంటేనే తలకిందులుగా తపస్సు. అట్లాంటిది భగవంతుడు వీళ్ళు ఇంత సమయం కూడా వీళ్ళకి లేదు, పరిమాణం లేదు, వీళ్ళంత చదవగలిగే ఆసక్తి కూడా లేదు. వీటన్నిటిని చదవగలిగి ఒక 18 పురాణాలలో ఎన్ని శ్లోకాలు అంటే తెలుసు మీకు? నేను చెప్తాను, ఎవరన్నా అవన్నీ కౌంట్ చేస్తారా? 19,000. మత్స్య పురాణం 14,000, వాయు పురాణం 18,000, భవిష్య పురాణం 14,500, బ్రహ్మాండ పురాణం 12,000 శ్లోకాలు. అన్ని కౌంట్ చేయండి. 3,99,900 చదవగలుగుతామా మనం? మన 100 సంవత్సరాల ఆయు పరిమాణంలో 3,99,400 లక్షలు వేసుకుంటాం. ఆ శ్లోకాలంతా మనం చదవగలుగుతామా? రోజు ఎన్ని శ్లోకాలు చదవాలి 100 సంవత్సరాల ఆయు పరిమాణంలో? ఒక భగవద్గీత, భాగవతం 18,700 శ్లోకాలు చదవాలంటేనే చదవలేదు. అందుకే అంత సమయము మనకు భగవంతుడు ఇవ్వలేదు. మరి ఈ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఈ 4 వేదాలు, 6 వేదాంగాలు, పురాణాలు, కర్మ మీమాంస, 4 ఉపవేదాలు, 6 ఉపవేదాలు, వీటన్నిటిలో ఉన్న సారం, రసం తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు భగవంతుడు? ఈ భగవద్గీతలో పెట్టారు అన్నమాట. ఈ భగవద్గీత కనుక మనం చదివితే ఇప్పుడు ఈ 4 లక్షల శ్లోకాలు చదివితే ఎంతైతే జ్ఞానము లభిస్తుందో మనకి, ఈ యొక్క భగవద్గీత చదివితే అంత జ్ఞానం లభిస్తుంది అన్నమాట. మరి మనం ఇప్పుడు చదవాలి వద్ద భగవద్గీత? ప్రతిరోజు చదవాలి. దేనికోసం చదవాలి? మన కోసం, మనం తర్వాత భగవంతుని సంతృప్తి కోసం, మన ఆనందం కోసం మనం చేయాలి. మనం ఏదైతే మన ఆనందం కోసం చేస్తున్నామో మన లోపల మనది ఈ శరీరానికి ఆనందాన్ని కలిగిస్తే అది అశాశ్వతం. ఈ ఇంద్రియాలకి ఆనందాన్ని కలిగిస్తే
అది కూడా అశాశ్వతమైన ఆనందమే. అది కొద్ది రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది మళ్ళీ. మరి అసలైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది మనకి? భగవంతుడికి లభించాలి, మనకు కూడా లభించాలి అసలైన ఆనందం. మనం ఎప్పుడైతే ఆ చేసే కార్యాన్ని మన కోసం కాకుండా మన లోపల ఉన్నటువంటి ఆత్మ సంతృప్తి కోసం, పరమాత్మ సంతృప్తి కోసం ఎప్పుడైతే కార్యాలు చేస్తామో దాని ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరు? సాక్షాత్తు భగవంతుడే పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉంటారు. మరి ఆయనకి సంతోషాన్ని కలిగిస్తే ఇంకేముంటుంది? అంత సంతోషమే ఇంకా. ఎప్పుడైతే ఒక కుటుంబ యజమాని ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఎప్పుడు సంతోషంగా ఉంటారు, కుటుంబ యజమాని ఆనందంగా ఉంటారు? చెప్పండి, ఎప్పుడు ఎట్లా ఆనందంగా ఉంటారు కుటుంబ యజమాని? కుటుంబ యజమాని ఎప్పుడు ఆనందంగా ఉంటారంటే కుటుంబ సభ్యులందరూ యజమాని చెప్పిన విధంగా నడుచుకొని యజమానికి సంతోషాన్ని కలిగించే కార్యాలు చేసినప్పుడు మాత్రమే ఆ యజమాని ఆనందంగా ఉంటారు. యజమాని ఆనందంగా ఉంటే కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటారు. యజమాని ఆనందంగా లేకపోతే ఆ ప్రభావం అనేది కుటుంబ సభ్యులందరిపైన పడుతుందా లేదా? ఇప్పుడు నేను చాలా చిరాగ్గా ఉన్నా ఇంట్లో, మా మనవడు వచ్చి తాత నాకు 5 రూపాయలు ఇయ్యను అన్నాడు. అరేను అని అంటాం. అదే సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి తాత నాకు 5 రూపాయలు అంటే ఎందుకు అని అడిగిన తర్వాత సరే ఇస్తాను, ఇస్తామా లేదా? మీరు గమనించారు ఎప్పుడైనా? ఇప్పుడు ఆఫీసులో పై అధికారి బాగా చిరాగ్గా ఉన్నాడు అనుకోండి, సార్ నాకు రేపు లీవ్ కావాలంటే లీవ్ లేదు, ఏం లేదు పో అంటాడు. అదే చాలా సంతోషంగా ఉన్న సమయంలో సార్ నాకు కొంచెం పని ఉంది రేపు లీవ్ తీసుకో పో. అట్లా ఉండదన్నమాట ప్రవర్తన. అది ఉంటుందా లేదా చెప్పండి. అయితే మనం కూడా ఆ భగవంతుడిని ఎప్పుడైతే మనం చేసే కార్యాల ద్వారా భగవంతుడికి ఎప్పుడైతే ఆనందం కలుగుతుందో ఇంకా ఈ సృష్టిలో ఉన్న జీవులందరూ కూడా ఆనందంగా ఉంటారు అన్నమాట. మనం ఎవరమి? భగవంతుడి యొక్క సంతానం, ఆయన యొక్క అంశ స్వరూపులు. మనమంతా మనకు భౌతికంగా ఒక కుటుంబం ఉండొచ్చు, అందులో కుటుంబ సభ్యులు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు, కానీ అసలైన యజమాని ఎవరు? భగవంతుడు మనకి. అందుకే మనము చేసే కార్యాల ద్వారా ఆయన కనుక ఆనందాన్ని కలిగించగలిగితే అది మనకు కూడా తిరిగి ఆనందాన్ని భగవంతుడు ఇస్తాడు. అదే శాశ్వతమైన ఆనందం. దాన్ని మనము అనుభవించితే కానీ తెలియదు మనకి. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దాన్ని అనుభవించాల్సిందే. ఇంకొకరు ఇస్తే రాదు మనకి, ఇంకొకరికి చెప్పుకుంటే కూడా రాదు. అది మనం ఆ కార్యాల ద్వారా భగవంతునికి ఆనందాన్ని కలిగించి మనం కూడా తద్వారా ఆనందంగా ఉండగలుగుతాం. అయితే ఈ భగవద్గీతను మనము ఏ విధంగా చదవాలి? అధ్యయనం చేయాలి. దానిలో ఉన్న ఒక శ్లోకం ఉందంటే ఆ శ్లోకంలో ఉన్న ఆ సారాన్ని, ఆ తత్వాన్ని అర్థం చేసుకునే విధంగా మనము చదవాలి. మనకి మొదటిసారిగా అర్థం కాదు, అది చదువుతుండాలి. ఎవరైనా సీనియర్ భక్తులు దాని గురించి క్షుణ్ణంగా తత్వత ఆ శ్లోకాన్ని తెలిసిన భక్తులు వచ్చినప్పుడు మనకైనా అనుమానం ఉంటే వారి ద్వారా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా అది వింటూ ఉంటే మనకి ఒకరోజు అది అవగాహనకి వచ్చేస్తుంది. మనం కూడా ఇంకోవరకు ఇంకా చెప్పొచ్చు దాని గురించి. అలా కాకుండా వాస్తవంగా బయట జరిగేది ఎట్లా ఉంటుందంటే భగవద్గీతను 1వ శ్లోకం నుంచి పడితే 700 శ్లోకాల వరకు టకా 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 చెప్పేస్తారు కొంతమంది. దాన్ని ఏమంటాం? బట్టి పట్టడం. కానీ ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క సారాన్ని, ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే ఆ భగవద్గీత యొక్క శ్లోకం చదివినటువంటి ప్రయోజనం మనకు చేకూరుతుంది. అట్లా కాకుండా మనం దాన్ని అట్లా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏం లాభం? మన సమయాన్ని మనము వృధా చేసుకున్న వాళ్ళగా ఉంటాం. అందుకే
ఈ కలియుగం ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే కలహాలు, దోషాలు, వీటితో పూర్తిగా నిండిపోయిందనమాట కలియుగం. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు కలవకపోతే అక్కడ ఏమొస్తుంది? మనస్పర్ధలు ఏర్పడతాయి. అదే కనుక మనం భగవంతుని గురించి చర్చిస్తే ఆ అభిప్రాయ భేదాలకి తాగుండదు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అర్థమవుతుంది ఎవరికైనా? చెప్పండి. భగవంతుడు ధ్యానంలో ఉంటాం కాబట్టి వేరెక్కడో దృష్టి పోదు. ఇవి మనం వేరే విషయాలలో మాట్లాడితే కలకపోవచ్చు నీకు నాకు సంబంధం. అయితే భక్తుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తుంటాయి, సహజం అది. కానీ మనం ఎప్పుడైతే ఈ చేసే కార్యక్రమము ఎవరి సొంతం కోసం చేయట్లేదు, మనం చేస్తున్నామా? అలా అనుకుంటే అది భౌతికమే. ఇంకా ఇది ఆధ్యాత్మిక కార్యం కాదు, ఇది భౌతిక కార్యక్రమం. ఎందుకంటే ఇది నేనే చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, నేను, నాది అనే ఆ ఆలోచన మన లోపల కలిగింది అంటే ఇంకేమవుతుంది? మనం ఎంత కార్యక్రమం చేసినా, ఎంత పెద్ద ఉత్సవాలు చేసినా ఆయన ఇటువైపు కూడా చూడరు. మన నుంచి వారు ఆశించేది ఏంటి? మనమందరము ఎవరికి వారుగా విడివిడిగా ఉంటూ చేస్తే ఆయనతో సంతోషపడలేదు. మన మధ్యలో సంబంధాలు చూసుకుంటాడు భగవంతుడు ఎప్పుడైనా. మనం కనుక వచ్చే అభిప్రాయ భేదాలని తొలగించుకోవాలి వెంటనే. ఇప్పుడు ఏమవుతుంది? అవన్నీ లోపల పెట్టేసుకొని మనం ఇంకా లోపలికి పంపిస్తుంటాం. అదేమవుతుంది? దీని పరిమాణం చాలా తక్కువ ఉంటుంది. చాలా ఫుల్గా వేసామనుకోని ఏమవుతుంది? ఫట్ మంటుంది ఒకసారి. ఇప్పుడు మనము ఒక బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్లో దాని గురించి తెలిసిన వ్యక్తి ఏం చేస్తారు? దాంట్లో తెలుసుకుంటారన్నమాట. ఆ గాలి కొట్టేటప్పుడు దాంట్లో దాని పరిమాణము ఎంత ఉంటుందో అంతే కొడతారు గాలి. ఎక్కువైందనుకోని ఏమవుతుంది? బుగ్గ ఏమవుతుంది? పగిలిపోతుంది, అది పనికి రాకుండా అయిపోతుంది. అందుకే ఇది సహజం. మనం ఎంత అనుకున్నా కూడా ఈ భౌతిక జగత్తులో, ఈ కలియుగంలో చేసే పని, మొట్టమొదటి పని అదే. ఇద్దరు కలిసి ఉంటే కలిపురుషుడికి అది నచ్చదు. అది సఖ్యతగా ఇద్దరు ఉన్నారనుకోండి, వీళ్ళ మధ్యలో ఎప్పుడు మనస్పర్ధాలు సృష్టిద్దామా, ఎప్పుడు అపార్థాలు కల్పిస్తామా, ఎప్పుడు అభిప్రాయ భేదాలు కల్పిస్తామని పక్కనే రెడీగా ఉంటాడు అన్నమాట. ఆయన కనుక మనము ఒక్కసారి స్థానం ఇచ్చామనుకోండి, వచ్చేసి మన ఇద్దరిలో కూర్చుంటాడు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు అటు, నేను ఇటు. అట్లా కాకుండా ఆయనకు స్థానం ఇవ్వకపోతే మనం అందరము కలిసికట్టుగా ఉంటూ భగవంతుడి యొక్క సేవలు పాల్గొంటూ ఆయనకి ఆనందాన్ని కలిగిస్తాం. తద్వారా మనమందరం ఆనందంగా ఉండగలుగుతాం. మరి దీనికి మనం ఏం చేయాలి? అభిప్రాయ భేదాలు వస్తాయి, వెంటనే దాన్ని పరిష్కరించుకోవాలి. నింపొద్దు ఇంకా గాలి. ఆ బెలూన్లో ఫుల్ గాలి అయిపోయింది, ఇంకొక 2 సార్లు ఆ పంపుతో కొడితే పగిలిపోతుంది. అది దాన్ని ఆపేయాలి, అక్కడికే ఆపేసి మళ్ళీ ఆ గాలిని తీసేయాలి. మళ్ళీ అవసరమైన మళ్ళీ దాన్ని నింపాలి. ఇప్పుడు అదే గాలిని అట్లాగే నింపి బెలూన్ నింపి ఎండకు పెట్టామనుకోండి, ఏమవుతుంది? అది పగిలిపోతుంది. అట్లా అది కొద్ది రోజులు బాగుండాలంటే అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి. అట్లాగే మన హృదయము, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఇదే జన్మ అనుకుంటున్నాం. మనం కాదు. మనం ఎన్ని జన్మలు? మనకి 84 లక్షల జన్మలు. ఆ 84 లక్షల జన్మలలో జన్మ, వ్యాధి, జర, మృత్యు, జన్మిస్తూ మరణిస్తూ ఆఖరికి
ఇప్పుడున్న ఈ మానవ జన్మ లభించింది మనకి. ఈ మానవ జన్మ అతి ఉన్నతమైన జన్మ. ఇది దొరకడం కూడా చాలా కష్టం, అతి దుర్లభం అనమాట. అయితే ఈ మానవ జన్మ ఎట్లా అంటే మానవునికి ఒక విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చారు భగవంతుడు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పశువు ఉందనుకోండి, దానికి ఆ విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చారు భగవంతుడు? లేదు. దానికి ఆ విచక్షణ జ్ఞానాన్ని కనుక భగవంతుడు ఇస్తే అది రోడ్డు నుంచి సరిగా వెళ్ళాలి, తిన్నగా మంచి పంట పొలం కనిపించగానే ఏం చేస్తుంది? అది వెళ్ళే గమ్యాన్ని మర్చిపోయి పొలానికి వెళ్ళిపోతుంది తినడానికి. దానికి విచక్షణ జ్ఞానం ఉన్నట్టేనా? కాదు. అదే మనిషి అట్లా వెళ్తుంటే మంచి పళ్ళు కాయగూరలు ఏమైనా కనిపించాయనుకోండి, అకస్మాత్తుగా వెళ్తామా తినడానికి? యజమాని ఉన్నారా లేదా, ఉంటే ఆయన పర్మిషన్ తీసుకొని, ఆయన అనుమతి తీసుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి అవి తినడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనకి ఆ ఆలోచన వచ్చింది అంటే భగవంతుడు మనకు ఆ విచక్షణ జ్ఞానాన్ని పెట్టాడు అనమాట. మనకి అది పశువులకి, పక్షులకి, జంతువులకి ఆ విచక్షణ జ్ఞానం లేదు. అందుకే మనము ఈ మానవ జన్మను సార్థకత చేసుకోవాలి. దీన్ని కనుక మనము వృధా చేసుకుంటే ఇంకా మళ్ళీ మనకి మానవ జన్మ లభించదు. మళ్ళీ 84 లక్షల జన్మల్లో వెళ్ళిపోతాం. ఇంకా క్రిమి కీటకాలు, పశుపక్షాదుల్లో, సరీసృపాలు అన్నీ వెళ్ళిపోతుంటాయి, జలచరాలు అట్లా వెళ్ళిపోతూనే ఉంటాం. అట్లా వెళ్ళకుండా మనము ఈ మానవ జన్మను సార్థకత చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎట్లా చేయాలి? భక్తులు సంగతిలో అందరం కలిసికట్టుగా. ఎప్పుడైతే మన మధ్య నుంచి కృష్ణుని తీసి పక్కన పెట్టామో అయిపోయినట్టే. అలా జరగకుండా ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఏం చేద్దాం, ఇవి ఎందుకు వస్తున్నాయి మనకి? ఎందుకు వస్తాయి ఇవి? కలి ప్రభావం. మనము కోరుకోకుండా కూడా ఆయన ఇస్తాడు. ఆయన చూడలేడు అన్నమాట. ఈ కలియుగంలో జన్మ సంతోషంగా ఉంటే చూడలేడు, ఆయన పనే అది. అందుకే మనము ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలి అవకాశం? మన మధ్యలో దూరడానికి అవకాశం కృష్ణుడికి ఇవ్వాలి, భగవంతుడికి ఇవ్వాలి. ఏమాత్రం కూడా ఎంత గోరు వెంట్రుగా మనం కూడా ఆయనకు అవకాశం ఇవ్వద్దు. ఇస్తే పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారవుతాయి. మనం నామం చేసిన భగవంతుడి యొక్క లీలల్ని స్మరించడం కూడా ఒకరికొకరు మనం ఇప్పుడు మీరు శిష్యాశ్రయం చదువుతారు రోజు చదవాలి. అది దానిలో 8 శ్లోకాలు ఉంటాయి. మనకు చైతన్య మహాప్రభు తెలుసు కదా. మనకి చైతన్య మహాప్రభు పెద్ద పెద్ద గ్రంథాలు రాయలేరు. మనకి కేవలము ఒక 8 శ్లోకాలు ఇచ్చారనమాట. అది శిష్యాష్టకం. రోజు తప్పకుండా చదవాలి కూడా. అది చదివి ఆ 8 మనం పెద్ద పెద్ద గ్రంథాలని పఠించే సమయం లేకున్నా కూడా ఆ 8 శ్లోకాల్లో ఉన్న ఆ సారాన్ని కనుక మనం గ్రహించగలిగితే ఇంకా భక్తుల మధ్యలో కానీ లేకపోతే భక్తులు భౌతికవాదుల మధ్యలో కానీ ఎలాంటి సంబంధాలు, అభిప్రాయ భేదాలు రావు, ఎలాంటి సంబంధాలు చెడవు అన్నమాట. మనం అందరితో సౌమ్యంగా ఉంటాం, అందరినీ కలుపుకుపోతాం. దీంట్లో భేదాభిప్రాయాలు రావడానికి కారణము ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. నేను, నాది, మనము, మనది అన్నప్పుడు ఎలాంటి భేదాభిప్రాయాలు రావు మనకి. మనం ఎవరిని? ఈ శరీరమే అశాశ్వతం, 100 సంవత్సరాల తర్వాత ఉంటుందో లేదో తెలియదు. కానీ మన లోపల ఉన్న ఆత్మ శాశ్వతం. అది దానికి ఎలాంటి మరణము లేదు, ఎలాంటి నష్టం కూడా జరగదు. అందుకే ఈ శారీరకంగా మనం ఆలోచించకుండా ఆత్మపరంగా ఆలోచించినప్పుడు ప్రతి జీవి లోపల ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు. మనకి
చీమ చీమ కూడా హాని చేయాలంటే మనము భక్తులుగా ముందు చాలా ఆలోచించాలి మనం. ఇప్పుడు ఒక ఎదుటి వ్యక్తిని మనము దూషించామంటే వ్యక్తిని దూషించినట్టు కాదు. మనం ఎవరిని దూషించినట్టు? లోపల ఉన్నటువంటి పరమాత్మ. ఇప్పుడు నేను అందులో ఒక వ్యక్తి వచ్చారు, నేను పనికిమాలిన అంటే భగవంతుడిగా సృష్టించింది ఆయన. మరి ఆయన పనికిమాలిన అంటే నేను ఏం చేసినట్టు? భగవంతుని దూషించినట్టు, అంటే ఆయన ఏర్పాటును నేను తిరస్కరించినట్టు. అందుకే మనము ఆత్మదృష్టితో చూడాలన్నారు. ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. భగవంతుడికి తెలియదా ఎవరిని ఎట్లా చేయాలి అని? ఒక వ్యక్తిలో 100 గుణాలకి 100 గుణాలు ఎప్పుడు సత్వ గుణాలు ఉండవు. ఒక వ్యక్తిలో ఉన్న 100 గుణాల్లో 99 నచ్చినా ఒక వ్యక్తికి ఒక గుణం నచ్చదు. అందరినీ సంతృప్తి పరచాలంటే ఈ భౌతిక జగత్తులో అది వీలు కాదు. అందుకే మనము ఎదుటి వారిని మాట అనే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి పెద్ద పెద్ద అపరాధాలు. మనం భక్తిలో ముందుకు పోవడానికి పెద్ద పెద్ద ఆటంకాలు అవే. కొంతమంది అంటున్నారు, నేను జపం చేస్తున్నాను, నేను భగవంతుని యొక్క లీలల్ని వింటున్నాను, నేను భగవంతుని యొక్క లీలల్ని స్మరించుకుంటున్నాను, అన్నీ చేస్తున్నాను, శాస్త్రాలు చెప్తున్నాను, కానీ ఏం ముందు అడుగు పడట్లేదు అంటే అపరాధాల ద్వారా. భౌతికంగా అయినా బయటి వారిని అన్నా భక్తుల్ని అన్నా అంతే. భగవంతుని ఏర్పాటును మనం తిరస్కరించినట్టు. మనం ఏం చూడాలి? 99 గుణాలలో ఒక్క గుణం మనం మంచిగా బాగుండదా? భగవంతుడు 99 దుర్గుణాలు పెట్టినా కూడా ఒక్క సుగుణమైన పెడతాడు ఆయన లోపల. మంచి లక్షణం, చెడు లక్షణం 99 ఉన్నా మంచి లక్షణం ఒకటైనా ఉంటుంది. ఈ 99 కనుక మనము చూస్తూ ఉంటే ఆ మంచి లక్షణం మనకు కనబడదు, మరుగున పడిపోతున్నాయి. ఆ 99 పక్కన పెట్టేసి ఈ ఒక్క మంచి లక్షణాన్ని కనుక చూడగలిగే అలవాటు చేసుకుంటే మిగతా 99 చెడు లక్షణాలు కూడా మనకు బాగానే కనబడతాయి. ఏదైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది. ఈ భగవంతుని పట్ల కూడా అంతే. యద్భావం తద్భవతి. ఇప్పుడు నేను వెళ్తూ ఒక ఏ సంబంధం వ్యక్తిని ఒరే అన్నాను అనుకో, ఆయన ఏం చేస్తాను? మళ్ళీ ఏమిరా అంటాడు. అదే వెళ్తూ నేను సమాచారం కావాలి, బాబు ఇట్లా పిలిచామనుకోండి, ఏంటి చెప్పండి అని అంటాడు. అంటారా లేదా? జనరల్ అనుభవమేనా మీకు అందరికీ? అది మనం ఎలా స్పందన ఉంటే ప్రతిస్పందన కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిలో 99 మంచి లక్షణాలు ఉన్నాయి, ఒక చెడు లక్షణం ఉంది. మనం ఏం చూడాలి అప్పుడు? మంచి లక్షణాలు కనుక చూడకపోతే 99 మంచి గుణాలను చూడకుండా ఒక్క చెడు గుణాలు చూసామనుకోని దానికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నానికి వ్యతిరేకంగా మారుతుంది మొత్తం. ఆ 99 మంచి లక్షణాలు కూడా మనకి ఎప్పుడు చెడుగానే కనబడుతుంటాయి. ఆయన ఏ పని చేసినా కూడా చెడుగానే కనబడుతుంది. మంచి పని చేసినా ఏ పని చేసినా చెడుగానే కనబడుతుంది. అందుకే మన వ్యవహార శైలి ఎట్లా ఉండాలంటే మనము ఇతరులకి ఆదర్శప్రాయం ఉండాలి. ఇప్పుడు మనం ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చాం. మనం పూర్వం ఏం చేసేవాళ్ళం? మనది ఎప్పుడు కూడా మన గతం మర్చిపోకూడదు. ఎప్పుడు గతం మర్చిపోతే ఆ వ్యక్తికి ఇంకా భవిష్యత్తు ఉండదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ ఆలోచన ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి కలిగి ఉండాలన్నమాట. అలా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఈ వేషధారణలో బయటకు వెళ్ళాను, నా వ్యవహార శైలి ఎలా ఉండాలి? అప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఎవరితోనైనా కూడా సౌమ్యంగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? జనం వెంటనే అనేస్తారు, ఓహో ఇస్కాన్ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడతారా. అప్పుడు ఏమవుతుంది? అది
ఆ ఎఫెక్ట్ మనపైన పడదు. అది వ్యక్తిగతంగా మనపైన తక్కువ శాతం, ఎక్కువ ఎక్కడ పడుతుంది ఆ ఎఫెక్ట్, దాని ఫలం అనేది సంస్థ పైన పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరము వ్యవహార శైలి నేర్చుకోవాలి ఫస్ట్. నేను ఇంత పెద్ద 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 ఉత్సవాలు చేస్తున్నా, ఇంత పెద్ద పెద్ద గ్రాండ్గా కీర్తనలు చేస్తున్నా అది కాదు. మనము భక్తులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాం అది చూసుకోవాలి. బయట వాళ్ళతో కూడా మనం ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, ఎలాంటి సంబంధాలు ఇప్పుడు కలిగి ఉన్నాం అది చూసుకోవాలి. అట్లా చూసుకున్నప్పుడు ఇప్పుడు జనరల్గా బయట ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు మనల్ని ఏం చూస్తారంటే, వీళ్ళు ఎంత పెద్దగా కీర్తన చేస్తున్నారు, ఎంత పెద్దగా ఉత్సవాలు చేస్తున్నారు, ఎంత పెద్దగా ప్రసాదాలు పెడుతున్నారు చూడరు. ఏం చూస్తారు చెప్పండి? ఏం చూస్తారు? మన ప్రవర్తన, వీళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వీళ్ళు ఎవరితో ఎట్లా వ్యవహరిస్తారు, ఎట్లా మాట్లాడతారు, అదే చూస్తారు. ఇంకా అన్నిటికన్నా ముందు చూసేది ఏంటిది, వీళ్ళ సత్సంగ సభ్యుల వీళ్ళ మధ్యలో సంబంధాలు చూస్తారు. వీళ్ళ మధ్యలో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయా. ఇంకొకటి మనము కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలంటే, ఆకర్షించాలంటే ముందుగా మన భక్తుల మధ్యలో సత్సంబంధాలు కలిగి ఉంది. అది కనుక లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలుగా చేసినా కూడా అది ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉంది. ఇంకా బయట వాళ్ళు మనం కృష్ణ చైతన్యానికి ఆకర్షించలేదు. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇక్కడ పరిస్థితులను చూసి రావడానికి వెనుక చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరు మనం వ్యక్తిగతంగా మనం ముందు మన లోపల మార్పు తీసుకురావాలి. తర్వాత ఇతరులు వాళ్ళకి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఇప్పుడు నా వల్ల ప్రభుజీ పట్ల పొరపాటు అయిపోయింది, దాన్ని వెంటనే హరే కృష్ణ ప్రభుజీ నా వల్ల అపరాధం జరిగింది, దాన్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించండి అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది, బయటకు వచ్చేసింది. ఇది ఏమైపోతుంది, మనకి ఫ్రీ అయిపోతుంది. అట్లా అలవాటు చేసుకోవాలి. మంచిగా ఉంటాం అనుకుంటాను, కానీ కలి ప్రవేశిస్తే ఆయన ప్రభావం చాలా ఉంటుంది మనకి. ఆయనకి మనం అవకాశము ఇవ్వద్దు. భక్తిలో ముందరికి వెళ్ళి ఈ భక్తిని మనం ఇంకా ప్రచారం చేయాలంటే, ఇతరులకి ఈ మేలును చేకూర్చాలంటే అవన్నీ తీసేసుకోవాలి. ముగించాలా? ఏదైనా ఉంటే చర్చిద్దాం. చెప్పండి, చర్చిద్దాం. మనకి ఎప్పుడైనా కూడా మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం ఒక పైన మనల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నాయి. అది లేకపోతే మనం ఎటు వెళ్తున్నాం మనకే తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక గాలిపటం ఒక అబ్బాయి ఎగిరేస్తున్నాడు, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఆయన చేతిలో ఏముండాలి? దారం ఉండాలి. దారాన్ని కట్ చేసి ఆ గాలిపటాన్ని ఎగిరేసామనుకోని అది ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయి ఏదో ముళ్ళ పొదల్లో ముళ్ళ చెట్లలో పడిపోతుంది. అందుకే మనము ఒకరి ఆధిపత్యాన్ని అంగీకరించాలి. అందరం మనము కృష్ణుడి యొక్క ఆధిపత్యంలోనే ఉన్నాము, కానీ దాన్ని మర్చిపోయాము. కృష్ణుడి యొక్క ప్రతినిధులు ఎంతో మంది గురువులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, మనం ఏం చేయాలి? మనం వాళ్ళతో కనుక సంబంధాన్ని కలిగి ఉండకపోతే మధ్యలో ఇప్పుడు మా ఇల్లు ఉంది, ఇప్పుడు ఇది ఉంది, ఈ బల్బ్ ఈ లైట్ ఎలా వెలుగుతుంది? లైట్ వైర్తో కనెక్షన్ ప్లగ్లోకి పెట్టాం. మనం ఆ ప్లగ్లోకి పెట్టాం, ఇక్కడ లైట్ వేసాం, లైట్ ఉంది, మధ్యలో వైర్ కట్ చేసామంటే ఏమవుతుంది? కనెక్షన్ కట్ అయిపోతుంది. ముందే వైర్ కట్ చేసి పెట్టాం. మనం ఇక్కడ లైట్ పెట్టాం, అక్కడ ప్లగ్లో వైర్ పెట్టాం, స్విచ్ చేసాం, లైట్ వెలుగుతుందా? ఎందుకు వెలగాలి కదా. మరి మనం వైర్ కూడా పెట్టినాం, మనం అన్ని పెట్టినాం సక్రమం. కానీ ఏం చేసినాం? మధ్యలో వైర్ను కట్ చేసినాం. ఇప్పుడు మన పరిస్థితి అట్లాగే ఉంది. మధ్యలో వైర్ కట్ అయిపోయింది, దాన్ని జోడించాలి. దాన్ని వైర్లను కలిపి దానికి ఒక మంచి విడుపల ఒక ప్లాస్టర్ని వేయాలి గట్టిగా.
అప్పుడు ఏమవుతుంది, అక్కడ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు, అసలు లైట్ ఎందుకు వెలగట్లేదు. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ పిలిచామనుకోండి, ఆయనకి దాని గురించి జ్ఞానం ఉంటుంది. ఆయనకి లైట్ రావట్లేదు అంటే ఫస్ట్ వైర్ ఉందా అక్కడ ప్లగ్లో పెట్టామని చూస్తారు. ఆయన కూడా రాలేదంటే వైర్ ఎక్కడో కట్ అయిందని చూస్తారు. ఆయన ఆ కత్తిరించబడ్డ వైర్ను తిరిగి ఆయన కలిపితే లైట్ వెలుగుతుంది. మనం కూడా ఇప్పుడు మన పైన ఉన్న వాళ్ళతో, ఆచార్యులతో, ఇంకా శిక్షా గురువులతో అతను సంబంధాన్ని కలిగి ఉండాలి మనం. లేదంటే ఎవరికి వారే ఏమునా తీరావు. ఇది మనపైనే కాదు, సమాజం పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది, సంస్థ పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఈ ప్రోగ్రామ్స్ ఎందుకోసం చేస్తున్నాం చెప్పండి? ఎందుకోసం చేస్తున్నాం? భగవంతుడి ఆనందం కోసం, మన ఆనందం కోసం, భక్తుల ఆనందం కోసం. బయట వాళ్ళని కూడా ఈ ఉద్యమానికి తీసుకొచ్చి, ఇప్పుడు మనం బయట వాళ్ళకి ఏదైనా మేలు చేయాలంటే పరమదాయకమైన శ్రేయస్ ఏది ఉంటుంది? కృష్ణ చైతన్యం అందించడమే. ఈ పరమోన్నతమైన లాభాన్ని మనము ఇతరులకు అందించాలంటే ముందుగా మన వ్యవహార శైలి మారాలి. అందుకే ప్రతి ఒక్కరు మన లోపల మార్పు తెచ్చుకోవాలి. మనకు అర్థం కాకపోతే పై వాళ్ళని అడగాలి, వాళ్ళ ద్వారా